అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. పెళ్లిలేని ఆ భార్యాభర్తల సహజీవనం ప్రారంభమై నెల దాటింది. శాంతకి వంట అలవాటు లేదు. సత్యం ఆధ్వర్యంలో నేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. శాంత ఏ పని చేయబోయినా సత్యానికి జానకి ఏదో ఒక తప్పు దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ చెంచా తీసి అక్కడ పెట్టావేం, అక్కడ గ్లాసు తెచ్చి ఇక్కడ పెట్టావేం అంటాడు సత్యం. కత్తిపీట కడక్కుండా పెట్టారేం అంటుంది జానకి. మీ శుభ్రాలు సర్దుళ్ళు నాకు చేతకావు బాబు అని నవ్వుతుంది శాంత. చేతయ్యాకే రా, అందాక రావద్దు వంటింట్లోకి అంటాడు సత్యం. అయితే నా భోజనం మేడ మీదకి పంపండి, హాయిగా కూర్చుని చదువుకుంటాను. సరే పంపుతాంలే, వెళ్ళు, మా పనుల్లో అడ్డం రాకు. సత్యానికి చీకటినే లేవటం అలవాటు. ఫస్ట్ షిఫ్ట్ కాకపోతే తనే ముందు వంటింట్లోకి వస్తాడు. శాంత లేచి వచ్చేప్పటికే సగం పని అవగొట్టేస్తాడు. పాలు కాచేసి, కూరగాయలు కోసేసి, బియ్యం కడిగేసి ఇంకా చాలా చేసేస్తాడు. శాంత రాగానే చూసావా, అణచబడ్డ గృహిణిలాగా పొద్దున్నే పేపరన్నా చూడకుండా ఇల్లు ఎలా సంభాళించుకుంటున్నానో అంటాడు. శాంత నవ్వి, గొప్ప ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి నీకు అంటుంది. ఈ మెచ్చుకోలేం అక్కర్లేదు, నాకు విముక్తి కావాలి అంటాడు. పోరాడి తెచ్చుకో. ఎవరితోటి లాభం లేదు. భారత స్త్రీలందరికీ ఎప్పుడు విముక్తో నాకు అప్పుడే విముక్తి అని నిట్టూరుస్తాడు. శాంత రోజు పొద్దున 7 గంటలకే బయలుదేరాలి ఇంట్లో. ముందు సీనియర్ గారి ఆఫీస్కి వెళ్ళి 10:30 వరకు ఆ రోజు కేసులకు సంబంధించిన పనులు చూసుకొని సీనియర్ ఇంట్లోనే భోంచేసి ఆయన కారులో కోర్టుకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5 తర్వాత అవసరమైతే ఆఫీస్కి వెళ్ళటం, లేకపోతే ఇంటికి రావటం. సాధారణంగా సాయంత్రాలు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అయినా శాంత ఇంట్లో ఉండే టైం తక్కువ. సత్యం కూడా ఎప్పుడూ వేరే వేరే ఫ్యాక్టరీల వర్కర్స్ని కలిసే పనుల మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ యూనియన్ పరిస్థితుల గురించి, మేనేజ్మెంట్తో వాళ్ళ ఇబ్బందుల గురించి, ఒక్కోసారి వర్కర్స్కి వ్యక్తిగతంగా వచ్చే సమస్యలు, కేసులు అన్నింటికి ఏదో ఒక విధంగా కలుగజేసుకోవలసి వస్తూ ఉంటుంది. వర్కర్స్ రాజకీయ తరగతుల కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. జానకి నెలలు నిండుతున్నా ఇంకా ఫ్యాక్టరీ పని మానలేదు. ఇక మానేసి రెస్ట్ తీసుకో అని సత్యం ఎన్నిసార్లు చెప్పినా నా ఒంట్లో ఆరోగ్యంగానే ఉంది అని ఓపిగ్గా పనికి వెళ్తూనే ఉంది. ఒకసారి శాంత విషయంలో జానకి కొంచెం తెలివి తక్కువగా ప్రవర్తించిన సంఘటన ఒకటి జరిగింది. ఆ రోజు పొద్దున పూట ముగ్గురు ఇంట్లోనే ఉన్నారు. ముగ్గురు కూర్చుని భోజనాలు చేస్తున్నారు. శాంత భోజనం పూర్తయి చేయి కడుక్కుంటుంటే పోస్ట్ మ్యాన్ వచ్చాడు. శాంత పళ్ళెం వదిలేసి తొందరగా వెళ్ళి ఉత్తరాలు తీసుకుంది. అందులో 3 ఉత్తరాలు తనకే. సత్యం, నేను పైకి వెళ్తున్నాను, నీకు ఉత్తరం ఉంది, తొందరగా రా అనేసి వెళ్ళిపోయింది. తర్వాత జానకి లేచి తన ఎంగిలి పళ్ళెం తీసేసి చేతులు తుడుచుకుంటూ నుంచుంది. శాంత వదిలేసిన పళ్ళెం జానకి తీయకపోవటం సత్యం గమనించాడు. జానకి తోచలేదేమో అనుకోవడానికి వీల్లేదు. పనుల విషయంలో జానకి తోచకపోవటము ఉండదు, బద్ధకము ఉండదు. సత్యం తను తినడం అయ్యాక లేచి తన పీటతో పాటు శాంత కూర్చున్న పీట తీసి తన పళ్ళెంతో పాటు శాంత తిన్న పళ్ళెం తీస్తుంటే గిన్నెలు సర్దుతున్న జానకి అన్నని చూసి కంగారు పడిపోతూ, నువ్వెందుకు తీసావు, నేను తీసేదాన్నిగా అంది, తన వల్ల పొరపాటు జరిగిపోయినట్టు. అయితే ఇందాకే తీయకపోయావా, నీ పళ్ళెం తీసినప్పుడు, అప్పుడెందుకు ఊరుకున్నావు అన్నాడు సత్యం. జానకి వెంటనే మాట్లాడలేక తడబడుతూ, అది కాదు, ఆవిడే వచ్చి తీసుకుంటారేమో అనుకున్నాను అని నసిగింది. పైకి వెళ్తున్నానని చెప్పిందిగా. ఉత్తరాలు చూడగానే పళ్ళెం సంగతి మర్చిపోయింది. నువ్వో నేనో తీస్తే తప్ప. తన పనికి అన్నకి కోపం వచ్చిందని జానకి అర్థమైంది. తప్పని కాదు,
అని వినబడినట్లు అని మాట్లాడకుండా నుంచుంది. నిజానికి తన పళ్ళెం తీసుకునేప్పుడు శాంత పళ్ళెం గురించి ఒక్క క్షణం ఆలోచించింది. కానీ తీయకుండా వదిలేసింది. శాంత మీద కోపమో మరోటో కాదు. ఎందుకో ఆవిడ ఎంగిలి పళ్ళెం తను ముట్టుకోవడానికి అభ్యంతరంగా అనిపించి వదిలేసింది. కోడలు తిన్న పళ్ళెం ఆడబిడ్డ తీయటమేమిటనుకున్నావు కాబోలు అన్నాడు సత్యం నవ్వి చేతులు కడుక్కుంటూ. జానకి మాట్లాడలేకపోయింది. మనుషుల స్వభావాల్ని బట్టి స్నేహాల్ని బట్టి విలువ ఇవ్వకుండా వదినలు, ఆడబిడ్డలు, అత్తలు, కోడళ్ళు అనుకుంటూ కూర్చోటం ఉత్త ఫ్యూడల్ సెంటిమెంట్ జానకి. జానకి బిక్కమొహం పెట్టి తల వాలేసింది. 3 ఏళ్లపాటు ఆ పంది వెధవకి, వాడి తల్లికి, వాడి గాడిద చుట్టాలకి చాకరీలు చేశావు. అలాంటి సంబంధాలంటే ఇంకా అసహ్యం పుట్టలేదు? జానకి కళ్ళల్లోంచి టపటపమని కన్నీటి చుక్కలు రాలిపోవటం చూశాడు సత్యం. ఏడవటం ఎందుకు? పిచ్చి పని. నేనేమన్నానని ఏడవకు. నువ్వు చేసిందేమిటో ఆలోచించుకో. కోడలంటే పనికిమాలిన మనిషిను, అత్తలు, ఆడబిడ్డలు గొప్పవాళ్ళునా? అలా ఎప్పుడూ ఆలోచించకు, పిచ్చి ఆలోచనలు అని మందలింపుగా అనేసి సత్యం కూడా పైకి వెళ్ళిపోయాడు. జానకి సిగ్గుపడిపోతూ అలాగే నుంచుంది వంటింట్లో. తన మనసులోని ఆలోచనలన్నీ అన్నకి తెలిసే అలా కేకలేశాడేమోనని భయం వేసింది. శాంత వచ్చిన దగ్గర నుంచి ఆమె ప్రవర్తనలో చాలా తప్పులు కనబడుతున్నాయి జానకి. శాంత సత్యాన్ని ఎప్పట్లాగే నువ్వు నువ్వు అనటం జానకి అంతగా నచ్చటం లేదు. భార్యాభర్తల మధ్య తేడాలు ఉండకూడదని వాళ్ళిద్దరూ అనుకుంటారని జానకి తెలుసు. కానీ అయినా ఎందుకో ఆ మనిషి తన అన్నను అలా పిలవటం జానకి అంత బాగోలేదు. పోనీ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఎలా పిలుచుకున్నా బయట వాళ్ళ దగ్గరైనా కొంచెం మర్యాదగా పిలిస్తే బాగుంటుంది కదా అనిపించింది చాలాసార్లు. సత్యం గారు ఉన్నారా అని ఒకసారి ఎవరో వచ్చి అడిగితే శాంత అతనితో ఉన్నాడు కూర్చోండి అని, సత్యం నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అక్కడి నుంచే పిలిచింది సత్యాన్ని. వచ్చిన మనిషి ఏమనుకుంటాడోనని జానకి ఒకటే సిగ్గేసింది. అన్న భార్యగా కాక అన్న స్నేహితురాలిగా శాంత వచ్చే రోజుల్లో అయితే కూర్చోండి అని కుర్చీ చూపించి కూర్చునేదాకా ఊరుకునేది కాదు జానకి. ఆ శాంతే ఇప్పుడు కుర్చీ మీద కూర్చుని రాసుకుంటూనో చదువుకుంటూనో ఉంటే జానకి మనసులో ఎక్కడో ఏదో గుంజాటన జరుగుతూ ఉంటుంది. అన్నయ్య వచ్చినప్పుడైనా కొంచెం లేవకూడదా అనుకుంటుంది జంకుతూ. మళ్ళీ వెంటనే ఛీ నేను ఇలా అనుకోవటం ఏమిటి, ఆవిడెంతో చదువుకున్న మనిషి, పూర్వకాలం వాళ్ళలాగా ఉంటుందా అని తనని తనే విసుక్కుంటుంది. జానకి స్వతహాగా చాలా మంచి మనిషే, రెండో మనిషిని పీడించే స్వభావం లేదు. అయినా శాంత గురించి జానకి మనసులో ఆ మాత్రం వ్యతిరేకత సాగుతోందంటే ఆ విషయాల్లో మంచి చెడ్డలు ఆమెకి ఇంకా సరిగా అర్థం కాలేదన్నమాటే. తన అన్నకి శాంతకి ఉండే అభిప్రాయాలు, వాళ్ళ భావాలు, వాళ్ళ స్నేహానికి ఉన్న స్వభావము అనేవి జానకి సరిగా తెలియవు. భార్యాభర్తల మధ్య వాళ్ళ రకం సంబంధాన్ని అర్థం చేసుకోవటం జానకి ఇంకా చేతకావటం లేదు. వదినగారు ఎంగిలి పళ్ళెం తీయటానికి తనైతే వెనకాడింది కానీ భార్య తిన్న పళ్ళెం తీయడానికి తన అన్న వెనకాడలేదు. తల్లి తిన్న పళ్ళెం ఎంత మామూలుగా తీస్తాడో అలా తీసేయటం చూస్తే తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది జానకి. తనకి తెలిసిన ఏ భర్త తీస్తాడు భార్య తిన్న పళ్ళెం? తన అన్న ఎంతో సహజంగా చేశాడా పని. తనకెందుకు లేకపోవాలి ఆ మాత్రం జ్ఞానం? అన్నమోహం ఎలా చూస్తానా, ఎంత తెలివి తక్కువ పని చేశానా అని సిగ్గుపడిపోతూ జానకి వంటింట్లో కదలకుండా నుంచుంది. సత్యం పైకి వెళ్ళి ఉత్తరం చదవటం అయ్యాక కింద జరిగిన సంగతి శాంతకి చెప్పాడు. చాలా చిరాకేసింది నాకు, జానకి కళ్ళనీళ్ళు వచ్చేశాయి అన్నాడు. శాంత ఆశ్చర్యపోయి ఏడ్చిందా? ఏడ్చేలాగా కేకలేశావా అంది. నేనేమంత కేకలేయలేదు, తనే సిగ్గుపడి ఏడ్చింది.
చాలే, మతి పోయింది నీకు. అంత చిన్న విషయానికి కేకలేయాలా? కేకలేయలేదు మొర్రో అన్నానా? కొంచెం సీరియస్గా చెప్పాను. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఏమిటి తెలిసేది? అస్తమాను మూర్ఖంగా చేస్తే అనొచ్చు గాని తను ఆడబిడ్డనని విర్రవీగుతోందా అస్తమాను? అంటూ శాంత గబగబా మెట్ల దగ్గరికి వెళ్ళి, జానకి, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? ఒకసారి పైకొస్తావా అని పిలిచింది. జానకి జంకుతూ వచ్చింది పైకి. ఏడ్చి కళ్ళు తుడుచుకున్నట్టు తెలిసిపోతుంది జానకి మొహం. కూర్చో, ఏడ్చావు కదూ? సత్యం బాగా తిట్టాడా? జానకి మాట్లాడకుండా ఊరుకుంది. నేనే పళ్ళెం మాటే మర్చిపోయాను. మొదటి తప్పు నాది. మర్చిపోవటం తప్పు కాదు. ఇంకోళ్ళ మీదికి పని తోసేయాలని చెప్తే తప్పు కానీ మర్చిపోతే ఏం తప్పు అన్నాడు సత్యం. మీ తప్పేముంది? నాదే తప్పు అంది జానకి జీరకంఠంతో తల వాలేసి. మరి ఎందుకలా చేశావు? నీ పళ్ళెం తీసేప్పుడు నా పళ్ళెం కూడా తీసేపోయావా అంది శాంత నవ్వుమొహంతో. మాట్లాడలేదు జానకి. నా పళ్ళెం ముట్టుకోబుద్ధేయలేదా నీకు అంది శాంత మళ్ళీ. జానకి సిగ్గుపడిపోతూ, కాదు, ఎవ్వరూ అలా చెయ్యరని అని నసిగింది. ఎవ్వరూ చెయ్యరా అంది శాంత ఆశ్చర్యంగా. నేను లంకనాలు పడి లేచి పచ్చం తిన్న పూట కూడా నా పళ్ళెం వాళ్ళు ముట్టుకునేవారు కాదు. వాళ్ళు అంటే ఎవరో ఇద్దరికీ అర్థమైంది. చూసావా అన్నట్టు చూసింది శాంత సత్యం వైపు. వాళ్ళు అలా చేస్తే నీకు బాధేసిందా లేదా? నీ పళ్ళెం వాళ్ళు ముట్టుకోలేదంటే నీకెంత బాధేసింది? ఆ పనే నువ్వు ఇంకో మనిషికి ఎలా చేశావు అన్నాడు సత్యం. నేను అలా జ్వరంతో ఉంటే అలా చేస్తుందా ఏమిటి సత్యం అని సత్యాన్ని విసుక్కుంది శాంత. అదంతా నాకు అనవసరం. కోడలు తిన్న పళ్ళెం ముట్టుకోకూడదని వాళ్ళు ఏ ఆచారం పాటించారో జానకి అదే పాటించిందా లేదా? తెలియక చేసింది. ఎందుకు తెలియలేదు? అది నా ప్రశ్న. వాళ్ళు చేసినప్పుడు తను బాధపడింది కదా, తెలియక కాదు. కొంచెం ఆడబిడ్డ హోదా ప్రదర్శించాలని సరదా పడింది. అసలు సంగతి అది. సత్యం. చాలే ఊరుకో, తను అసలే బాధపడుతోంది. సరే, నీ ఆడబిడ్డ నువ్వు ఒకటైతే నేనేం చేయను అని సత్యం కిందకి వెళ్ళిపోయాడు. సత్యం అనేది అర్థం చేసుకో జానకి. సత్యానికి చాలా విషయాలు తెలుసు. తెలిసిన వాళ్ళు ఏమైనా చెప్తే తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. ఒకసారి ఏమైందో తెలుసా? నేను కొత్త ఉంగరాలు, గాజులు, దుద్దులు, గొలుసులు అన్నీ పెట్టుకుని లైబ్రరీకి సిద్ధమయ్యాను. సత్యం గేటు దగ్గర ఎదురుపడి నన్ను ఎగాదిగా చూసి, చదువుకుని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఈ నగల పిచ్చేమిటని తల తిరిగిపోయేలా చివాట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు. మొదట నాకు చాలా ఆశ్చర్యం వేసిందనుకో. నిజంగా నేను సత్యం తిట్టినందుకు బాధపడలేదు. అతను అన్నది ఎంతవరకు కరెక్టా అని సీరియస్గా ఆలోచించాను. ఎదటి మనిషి ఒక పాయింట్ చూపించి ఆర్గ్యూ చేస్తుంటే మన దగ్గర ఏమైనా జవాబు ఉందా అని ఆలోచించాలి కానీ బాధపడి కోపాలు తెచ్చుకొని లాభం లేదు. లేదండి, అన్నయ్య తిట్టినందుకు నాకేం కోపం లేదు. అన్నయ్య చెప్పడమే మంచిదైంది. లేకపోతే నాకు ఇలాంటి సంగతులు ఎలా తెలుస్తాయి? అదే నేననేది. ఎంతకాలం పాత మనుషుల్లాగా చాదస్తంగా ఉంటాం చెప్పు? ఏది మంచిదైతే దాన్ని ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి, తొందరగా మారాలి. మా అక్క చూడు, ఎంఏ చదివింది, ఉద్యోగం చేస్తోంది. ఏం లాభం? అమ్మమ్మ కాలంలో కూడా ఉండనంత చాదస్తంగా ఉంటుంది. ఎప్పుడన్నా తప్పు చెప్తే చెప్పినా తెలుసుకోదు. తన తప్పేమిటో స్పష్టంగా కనబడుతున్నా ఒప్పుకోదు. తనతో ఒక గంట సేపు గడపాలన్నా చాలా విసుగ్గా ఉంటుంది నాకు. శాంతతో కాసేపు మాట్లాడాక జానకి తేటపడ్డ మొహంతో చిన్న నవ్వుతో కిందకి వెళ్ళిపోయింది. మీ ఆడబిడ్డ మొహం కలకల్లాడిపోతోంది. ఏం చెప్పావు అంటూ వచ్చాడు సత్యం పైకి.
వాళ్ళిద్దరినీ చూడకపోతే భార్యాభర్తలనేవాళ్ళు అలా జీవించడం సాధ్యమని జానకి నమ్మగలిగేది కాదు. భార్యాభర్తలని వాళ్ళని పైవాళ్ళు అనుకోవటమే గాని వాళ్ళకా దృష్టే ఉన్నట్టుండదు. మా ఆవిడ అనో మా ఆయన అనో వాళ్ళ నోటితో వాళ్ళు ఎన్నడూ అనరు, అనుకోరు. అసలు వాళ్ళని చూస్తే పై వాళ్ళకి కూడా వాళ్ళు భార్యాభర్తలు అనిపించదు. ఒకసారి జానకితో పాటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేప్పుడు బాలమ్మ అనే అమ్మాయి వచ్చి చాలాసేపు కూర్చుని వెళ్ళింది. వెళ్ళేప్పుడు జానకితో, మీ వదిన్ని చూద్దాం అనుకున్నాను, ఇంకా రాలేదేం అంది. జానకి తెల్లబోయి, నీకు కాఫీ ఇచ్చింది మా వదినేగా, మా అన్నయ్యతో మాట్లాడింది మా వదినే అంటే బాలమ్మ ఆశ్చర్యపడి నమ్మలేకపోయింది. ఆమె ఎవరో దోస్త్ అనుకున్నాను అని బాలమ్మ చాలా ఆశ్చర్యపోయింది. వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అంది జానకి. వాళ్ళని చూస్తే జానకి ప్రతి విషయానికి ఆశ్చర్యమే. అన్నింటికన్నా పెద్ద ఆశ్చర్యం వాళ్ళిద్దరూ పెళ్లి తర్వాత కూడా ఏమీ మారలేదు. అదివరకు ఎలా ఉండేవారో అలాగే ఉన్నారు. పిసరంత కూడా మార్పు లేదు ఇద్దరికి. అత్తింటికి కాపురానికి వచ్చాక ఆడవాళ్ళు చాలా మారిపోతారు. మగవాళ్ళు కూడా భార్య వచ్చాక కొంచెమన్నా మారుతారు. చిన్నతనం గతించిపోయినట్టు, కొత్త బరువేదో మీద పడ్డట్టు తయారవుతారు ఇద్దరికిద్దరు. వీళ్ళకైతే ఆ లక్షణాలే లేవు. శాంత అయితే అసలు అత్తింట్లో ఉండి కాపురం చేస్తున్న మనిషిలాగే అనిపించదు. ఇదివరకు కాసేపు కూర్చుని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది బయట నుంచి వస్తే. రాగానే చెప్పులు వదిలి లోపలికి వస్తూ సత్యం ఉన్నాడా అంటుంది. ఇంకా వచ్చాడా లేదా అని. 2 నిమిషాలు ఏ కుర్చీలోనూ కూర్చుంటుంది. లోపలికి రావటానికి ఏమీ తొందరలేని మనిషిలాగా. సత్యం ఇంట్లో ఉంటే 2వ నిమిషంలో అక్కడికి హాజరవుతాడు నవ్వు మొహంతో. అక్కడే మాట్లాడేసుకుంటారు వార్తలన్నీ. అప్పుడు చూస్తే వాళ్ళిద్దరినీ భార్యాభర్తలని ఎవరనుకుంటారు అసలు? ఇంట్లో ఎప్పుడూ అలవాటైన మనిషితో మాట్లాడినట్టుండదు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే. ఎప్పుడో అకస్మాత్తుగా కలిసిన ప్రాణ స్నేహితురాలితో మాట్లాడినట్టు మొహమంతా సంతోషంతో కలకల్లాడిపోతూ మాట్లాడతాడు సత్యం శాంత రాగానే. కాసేపటికి లేచి స్నానం చేసేయ్, పనేం లేదులే అంటాడు. పని ఉంటే నాకేం భయమా, నేనేం పని దొంగను అనుకున్నావా అని నవ్వి లేస్తుంది శాంత. శాంత ఎప్పుడన్నా సమయానికి రాకపోతే సత్యం ఇంట్లో ఉంటే చాలా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ మధ్య చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని విసుక్కుంటాడు. సత్యం రాకపోతే శాంత కూడా అంతే. అత్తయ్య గారు సత్యానికి ఏ షిఫ్ట్ అని చెప్పాడు, ఇంకెక్కడికన్నా వెళ్తానన్నాడా అని తెలిసిన సంగతే అస్తమానం అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి దగ్గరగా ఉండటానికి అంత ఇష్టపడతారా? మళ్ళీ ఎన్నడూ వారవారగా చూసుకోవటాలో ముసిముసి నవ్వులు నవ్వుకోవటాలో ఆమె జడలాగటమో పైట చెంగులాగటమో ఆ రకం సరసాలేమీ ఉండవు. అది మరీ ఆశ్చర్యం వేస్తుంది జానక్కి. వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా ఏ పుస్తకం గురించి మాట్లాడుకుంటూనో ఎవరి రాత పని వాళ్ళు చేసుకుంటూనో మధ్య మధ్య జోకులేసి నవ్వుకుంటూనో ఉంటారు. ఒకళ్ళని ఏదో అని నవ్వటమే రెండో వాళ్ళ వేళాకోళం అంతా. వాళ్ళ కాపురం కళ్ళబట్టం ప్రారంభమైనప్పటి నుంచి జానక్కి తన పాత సంగతులు ఎంత అయిష్టమైనా అప్పుడప్పుడు ఏదో ఒక విషయంలో గుర్తొస్తూనే ఉంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా చీదరతో ఒళ్ళు జలదరిస్తుంది. పెళ్ళైన కొత్తల్లో అతను ఎప్పుడూ వెకిలిగా చూడడమే తనని. ఎప్పుడూ ఒంటి మీద ఎక్కడంటే అక్కడ గిల్లటమో నొక్కటమో జడగుంజటమో పైట పడేయటమో అస్తమానం ఏదో ఒక వెకిలి పనే. అదంతా సరసం అనుకునేది తను. పట్టపగలు గది తలుపులు వేసేసి గదిలో ఉండమనేవాడు. గది గుమ్మం అవతల తండ్రి తల్లి అన్న తిరుగుతూ ఉంటే వాళ్ళ మొహం మీద తలుపులు వేసేసి తనని మంచం మీదకి లాగటం. అంత సిగ్గు లేకుండా ఎలా ఉన్నానా, ఆ రోతంతా ఎలా ఒప్పుకున్నానా అని జానక్కి ఇప్పుడు అనిపిస్తోంది కానీ అప్పుడు అనిపించలేదు.
భార్యాభర్తల సరసాలన్నా శృంగారమన్నా జానకి వెంకట్రావు నేర్పిన లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా సత్యం ప్రవర్తనలో కానీ శాంత ప్రవర్తనలో కానీ లేకపోవడమే జానకి ఆశ్చర్యం. మొదట్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండటం ఎందుకో అనుకునేది. మరీ కొత్తలో వాళ్ళని చూసి అన్నింట్లోనూ వాళ్ళు కొత్త మనుషులైనట్టే ఈ సరసాల్లోనూ వాళ్ళు కొత్త మనుషులే కాబోలు. వాళ్ళ సరదాలన్నీ ఎంతో రహస్యంగా నిగూఢంగా ఉంటాయి కాబోలు. లేకపోతే ఆడదాన్ని అస్తమానం ఎక్కడంటే అక్కడ ముట్టుకోవడానికి సిగ్గు లజ్జ లేకుండా అందరి ముందు సరసాలాడటానికి తన అన్న ఏమన్నా వెంకట్రావు లాంటి పశువా? మొగాడు ఎలా చేసినా వెర్రిమొహం వేసుకుని ఒప్పుకోవడానికి శాంతగారేమన్నా తనలాంటి తెలివి తక్కువ జంతువా? ఇద్దరికిద్దరు సరైన వాళ్లే, జ్ఞానం ఉన్నవాళ్లే అనుకుంటుంది జానకి. వాళ్ళని చూడకపోతే ఎన్ని సంగతులు తెలిసేవి కాదో జానకి. శాంతం చూస్తుంటే ఇంకో సంగతికి మరీ ఆశ్చర్యం జానకి. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా భార్యాభర్త అయ్యాక భర్తతో మరీ అంత చనువుగా అన్నతోటో తమ్ముడితోటో ఉన్నట్టు ఉండటం ఆడవాళ్ళకి ఎలా వీలవుతుందా అనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళు ఎంత చనువిచ్చినా ఆడవాళ్ళకి ఒక చెంప బెదురుగానే ఉంటుంది కదా. అదేముండదు శాంతకి. ఎంత నిర్భయంగా, ఎంత చనువుగా, ఎంత ఆశ్చర్యంగా ప్రవర్తిస్తుందో. సత్యం అని పిలిచి అతన్నేదో వేళాకోళం మాట అని చిరునవ్వుతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలని ఎవరనుకుంటారు అసలు? సత్యం ఉన్నా లేకపోయినా శాంత ఎంతసేపైనా మగవాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంది. కోర్టు పని మీద ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే సత్యం ఆ ఛాయలకి వెళ్ళడు. శాంతే పిలిచి కాఫీయో మంచినీళ్ళో తమ్మంటే మాత్రం పట్టుకెళ్తాడు. శాంత ఎంత తీరిగ్గా కూర్చుని అవతల వాళ్ళతో మాట్లాడుతున్నా సత్యానికి విసుగో అసూయో ఉండదు. పరాయి మగవాళ్ళతో మాట్లాడి ఆనందించాలనే దృష్టి ఆమెకి, పరాయి ఆడవాళ్ళతో కాలక్షేపం చేస్తూ సంతృప్తి పడాలనే దృష్టి అతనికి ఉంటే కదా వాళ్ళ మధ్య అసూయలు కోపాలు రావడానికి. మామూలు సంసారాల్లో అయితే రయ్యన పోట్లాట లేచే విషయాలకి వీళ్ళకి అసలు చీమ కుట్టినట్టేనా ఉండదు. ఒకసారి శాంత అశ్రద్ధ వల్లే సత్యం కొత్త బట్టలు పోయాయి. కంచివైపు ఎండ ఉందని సత్యం ప్యాంటు షర్టు అక్కడ ఆరేసి తీయకుండా నిద్రపోయింది శాంత. లేచేపటికి బట్టలు లేవు. అప్పటినుంచి తన మీద తను విసుక్కోవటం ప్రారంభించింది. తెలివి తక్కువ పని చేశానే అని. సత్యం రాగానే వెధవ పని చేశాను సత్యం అని జరిగిన సంగతి చెప్పింది. ఓస్ అంతేనా, ఇంకేమిటో అనుకున్నాను. దీనికోసం గంట నుంచి పశ్చాత్తాపం చెందుతున్నావా అన్నాడు. ఆ రంగులు నాకు చాలా బాగుంటాయి. ఆ జత కుట్టడం కూడా ఎంతో బాగా కుదిరింది అంది. ఆ రంగులు దొంగకి కూడా బాగున్నాయన్నమాట. ఆయనకి కూడా నీ అభిరుచే ఉన్నందుకు సంతోషించాలా లేదా? శాంతకి నిజంగానే విచారం పట్టుకుంది. సత్యం మాటలు పట్టించుకోకుండా కంచె దగ్గరికి వేస్తే ఎవరన్నా తీస్తారేమోనన్న ఆలోచనే రాలేదే. కొంచెం యువతలకి జాగ్రత్తగా వేయవలసింది. ఎంత పొరపాటైందో అని విసుక్కుంటూ కూర్చుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే దొంగలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారు లేదు. పోనీ టైం వేస్ట్. విచారిస్తూ కూర్చుంటే ఇదో దండగ పని. అన్నీ తిక్కమాటలే నువ్వు. నాకింత దిగులేస్తుంటే ఓదార్చడం లేదు, పాడు లేదు. అందుకే వెంకట్రావు నిన్ను ఎతిమతం మనిషి అన్నాడు. బాగా అన్నాళ్లే, అనవలసిందే నిన్ను. వెంకట్రావుతో ఏకీభవించడం కన్నా ఆ దొంగతో ఏకీభవించటం 1000 రెట్లు ఉత్తమం శాంత అని నవ్వాడు సత్యం. సుందరమ్మకి నిద్రలేచాక బట్టలు పోయిన సంగతి చెప్తే, అయ్యో ఎంత పిచ్చి పని చేశావమ్మాయి అంది శాంతని. సత్యం నవ్వి శాంతతో, ఏమిటి మీ అత్తగారు సనుగుతోంది అన్నాడు తల్లి ముందే. అత్తగారు కోడలితో శాంతంగా, పోనీలేమ్మా, ఎవరో తీసుకుపోతారని నువ్వు కలగన్నావా? మళ్ళీ నీకు నచ్చినవే కుట్టించుకోవచ్చులే అనాలని సత్యం అభిప్రాయం.
సనగటం మొదలు పెడితే ఇక అదే సాగుతుంది, అదే అలవాటైపోతుంది. కొడుకు మాటలకి సుందరమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది. విశాలాక్షి గారి చిన్నపిల్ల తాళం కప్పతో ఆడి దాని కొక్కెం విరగ్గొట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో జరిగిన రాద్ధాంతం ఒకసారి జానకి కళ్ళ ముందు గిర్రున తిరిగింది. పిల్లని రెండేసి దాని చేతిలోంచి తాళం కప్ప లాగేసి ఎందుకు దాయలేదని విశాలాక్షి గారి మీద ఎగిరాడు మొగుడు. తన అన్న తలకాయని ఇంకేదన్నా కొత్త పదార్థంతో తయారు చేశారేమోని అనిపిస్తూ ఉంటుంది జానకి చాలాసార్లు. చిన్నప్పటి నుంచి జానకి చాలా సంసారాలు తెలుసు. తన తల్లిదండ్రులు, స్నేహితురాల తల్లిదండ్రులు, బంధువుల్లో వాళ్ళు, ఇరుగు పొరుగుల వాళ్ళు, ఇంకా చాలామంది తెలుసు. బెజవాడలో ప్రమీల గారు, ఆవిడ భర్త చాలా బాగుంటారని జానకి అభిప్రాయం నిన్నటిదాకా. ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళిద్దరూ కూడా మామూలు వాళ్ళేనేమో అనిపిస్తోంది. ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో పనంతా ఆవిడే చేస్తుంది. ఆయన అప్పుడప్పుడు ఏదో కాస్త చేసేవాడు కానీ మొక్కుబడిగా చేయడమే అది. పిల్లలతో ఎప్పుడూ ఆవిడ మీ నాన్నగారు మీ నాన్నగారు అంటూ ఉండేది. ఆఫీస్ నుంచి వచ్చిన మనిషి ఇంట్లో ఆయన లేకపోతే కాసేపు వాకిట్లో నిలబడి మాట్లాడేది. ఆయన ఉంటే మాత్రం ఆయన ఉన్నారు వెళ్తాను అని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయేది. ఇంట్లో మగాయన ఉంటే ఇక్కడ కబుర్లాడుతూ ఎలా నుంచుంటుందిలే అని అప్పుడు అనిపించేది కానీ చెప్పాలంటే ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఇంకా తీరిగ్గా నుంచోవచ్చుగా. ఇంట్లో ఎవరూ లేకపోతే తొందరగా వెళ్ళి పిల్లలకి ఏదో ఒకటి చూసుకోవాలి కానీ ఇంట్లో తండ్రి ఉంటే అంత కంగారు పడి పరిగెత్తాల్సిన పనేముంది. అప్పుడు తోచనే లేదు ఈ ఆలోచన జానక్కి. ఇప్పుడు ఆలోచిస్తే ప్రతిదీ సందేహంగానే ఉంది. ప్రమీల గారికి కూడా భర్త అంటే భయమో బెదురో ఏదో కానీ ఉంది, లేదనటానికి వీల్లేదు. అయినా భర్తని ఏమండి ఏమండి అని పిలిచే వాళ్ళకి శాంతగారికి సాపత్యం ఏమిటసలు? ప్రమీల గారు ఆయన్ని మీరని పిలిస్తే ఆయన నువ్వని పిలుస్తాడు. ఆ ఒక్క సంగతి చాలదు వాళ్ళ మధ్య ఎంత తేడా ఉందో తెలియడానికి. కానీ ఎంతోమంది కన్నా ఆయన మంచివాడు, ఆ మాట నిజమే. వాళ్ళిద్దరూ కొంచెం సుఖంగానే ఉన్నారు. అంత మాత్రాన వీళ్ళతో పోలికేమిటి వాళ్ళకి? వీళ్ళ దారే వేరు. వీళ్ళ సంగతులు అసలు అర్థమే కావు. తన సంగతి అయితే తనకి అతనికి మాట్లాడుకోవడానికి మాటలే ఉండేవి కావు. అన్నం పెట్టేప్పుడు రెండో మూడో మాటలు, మళ్ళీ రాత్రిపూట ఒకటో రెండో మాటలు. వీళ్ళకు అసలు కాలం సరిపోదు. ఇద్దరికీ ఏదో ఒక మాట నడుస్తూనే ఉంటుంది. అలా అని ఎప్పుడూ మాటలేసుకుని కూర్చుంటారని కాదు. మాట్లాడుకున్నట్టు ఉంటారు, మాట్లాడుకోకుండా ఎవరి పనులో వాళ్ళు మునిగిపోయినట్టు ఉంటారు. ఒకళ్ళ చిన్నతనం ఒకళ్ళు కల్లారా చూసినట్టు ఎప్పటిెప్పటి సంగతిలో చెప్పుకుంటూ ఉంటారు. సత్యం, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా అనో ఏవో అంటుంది శాంత. సత్యంతో పాటు అందరూ ఆ కబుర్లు విని నవ్వి ఏదో ఒకటి అంటారు. శాంత, బాలనాగమ్మ సినిమాకి వెళ్తే చాలా చిన్నప్పుడులే, టికెట్లే దొరకలేదు 2 సార్లు. మూడోసారి దొరికాయి. జానకి, నీకు గుర్తుందా మనం వెళ్ళాం అంటాడు సత్యం. అందులోంచి మళ్ళీ హఠాత్తుగా ఎటో పోతాయి మాటలు. ఇద్దరికి ఎప్పుడన్నా మాట వస్తుందా అని చూస్తుంది జానకి. ఒక్కోసారి వాళ్ళకి ఘర్షణలు వస్తాయి కానీ కోపాల్లాగా, మొహాలు చిట్లించుకోవడాల్లాగా, జేవురించుకోవడాల్లాగా ఉండవు. అబ్బా, ఏమిటంత అర్థం లేకుండా మాట్లాడతావు అంటారు ఒకరు. అర్థం లేంది నాకా నీకా అంటారు రెండో వాళ్ళు. అది సందేహమేగా ఉన్ను. నాకేం సందేహం లేదు. అలాగా ఆ పోట్లాట వానలేని మబ్బులాగా తేలిపోతుంది. అది హాస్యాలతోటే. జానకి పిచ్చిగాని వాళ్ళకు అసలు తగువులు ఎందుకు వస్తాయి?
కట్నాలు చాలలేదనో, కానుకలు చాలలేదనో, మీ వాళ్ళు పిండి పళ్ళాలు పెట్టలేదనో, ఉంగరాలు పెట్టలేదనో, వాచీలు పెట్టలేదనో, పండగలకు పిలవలేదనో తగులు లేవు. అత్త తిట్టిందనో, ఆడబిడ్డ దెప్పిందనో తగులు లేవు. ఆడది ఇంకోటి వైపు చూసిందనో, మాట్లాడిందనో తగులు లేవు. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఆడదే పనితో సతమతమవ్వాలనే తగులు లేవు. అంత డబ్బేం చేశావని, ఇంత డబ్బేం చేశావని, నన్ను అడగకుండా ఆ ఖర్చు ఎందుకు చేశావని, ఈ ఖర్చు ఎందుకు చేశావని తగులు లేవు. మొగాడు దయతలిచి చేతిలో పెడితేనే ఆడదాని చేతిలో ఒక పైసా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అలాంటి దిక్కుమాలినతనంతో వచ్చే తగులు లేవు. అతనికి వ్యసనాలు లేవు, ఆమెకు ఆడంబరాలు లేవు. చీటికి మాటికి కొత్త బట్టలనో, కొత్త నగలనో, పెళ్ళిళ్ళనో, పేరంటాలనో, వ్రతాలనో, నోములనో, పేకాటలనో, పార్టీలనో, అర్థం పర్థం లేని ఖర్చుల కోసం తగులు లేవు. ఇక ఏ విషయానికి వస్తాయి తగులు? మంచినీళ్ళు పట్రా, అన్నం వడ్డించు, నీళ్లు తోడు, తువాలు ఇయ్యి అని తెల్లారి లేస్తే ప్రతి కొంపలోనూ పెత్తనంగానో, నాగరికం పేరుతో కాస్త నాజూకుగానో మగ కంఠాల్లోంచి వినబడే మాటలు వాళ్ళ ఇంట్లో ఏ పద్ధతిలోనూ వినబడవు. పరిస్థితిని బట్టి ఎవరి పని ఎవరైనా చేస్తారు. ఒకరు ఖాళీగా ఉండి తన పని రెండో వాళ్ళ మీదకి గెంటడం ఎవరూ చేయరు. ఇక ఏ విషయానికి వస్తాయి తగులు? సత్యం ఏం మాట్లాడినా శాంతనవుతుంది. ఒక స్నేహితురాలి మాటలకి ఇంకో స్నేహితురాలు నవ్వినట్టు నవ్వుతుంది. వాళ్ళ మధ్య ఆడామొగ తేడా కూడా పోయిందేమో అనిపిస్తుంది జానకి చాలాసార్లు. వాళ్ళ గురించి కొత్తలో మరీ వింతగా కనబడ్డ విషయాలు రాను రాను చాలా సహజంగా అయిపోతున్నాయి. వాళ్ళిద్దరిని తన అన్న అని, అన్న భార్య అని, అన్న వదిలిని చూసినట్టు చూసినన్నాళ్ళు అన్న అలా చేస్తాడేం, వదిన ఇలా చేస్తుందేం, అన్న కొంచెం బింకంగా ఉండడేం, వదిన కొంచెం అణకువగా ఉండదేం అని వాళ్ళ చేష్టల్లో ఎన్నో పొరపాట్లు కనబడ్డాయి. వాళ్ళిద్దరితో ఏమీ సంబంధం లేని మనిషిలాగా దూరంగా నిలబడి వాళ్ళ జీవితంలో వింతని గమనిస్తున్న మనిషిలాగా వాళ్ళని కుతూహలంతో పరికిస్తుంటే వాళ్ళిద్దరూ పాత రకం భార్యాభర్తల కన్నా ఎంతో తేడాగా, ఎంతో భిన్నంగా, కొత్త రకం భావాలతో సహజీవనం ప్రారంభించిన కొత్త దృక్పథాలు గల స్త్రీ పురుషుల్లాగా కొంచెం కొంచెం అర్థం కావటం మొదలైంది. తన ఆడబిడ్డతనం వదులుకున్నాకే, తను కొత్త దృష్టి నేర్చుకున్నాకే జానకి తన కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు గొప్ప ఆదర్శవంతుల్లాగా, వాళ్ళలో మొదట కనబడ్డ తప్పులు గొప్ప ఔన్నత్యాల్లాగా అంతా తారుమారై కనబడటం మొదలుపెట్టింది. అంతా తన ఆడబిడ్డ దృష్టి వదులుకున్నాకే, అన్నం అందలింపులతో కళ్ళు తెరిచాకే. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.